ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే మొదట పెరిగేది ఆయిల్ ప్రైజెస్. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. వాటి ప్రభావం ట్రాన్స్పోర్ట్పై పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగితే కూరగాయల నుంచి విమాన టికెట్లు వరకు అన్నిటి ధరలు పెరుగుతాయి. అంటే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరిగినా దాని ఎఫెక్ట్ చివరకు మన జేబుపైనే పడుతుంది. అందుకే ఇప్పుడు భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కోసం ఇకపై విదేశాల మీద ఆధారపడకుండా మన సముద్రాల్లోని ఆయిల్, న్యాచురల్ గ్యాస్ను వెతికి తీయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సముద్ర మంథన్ అనే మెగా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలేంటి ప్రాజెక్ట్? దీనికి ఎందుకంత ఖర్చు అవుతుంది? దీనివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధికంగా చమురు వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మనకు అవసరమైన చమురులో ఎక్కువ శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే భారీగా ఆయిల్ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో యుద్ధం జరిగినా, ఉద్రిక్తతలు పెరిగినా మొదటగా ఇండియా పైనే ఎఫెక్ట్ పడుతుంది. ఈ పరిస్థితిని మార్చాలన్న లక్ష్యంతో మన ఫ్యూయల్ మన సముద్రాల నుంచి రావాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సముద్ర మంథన్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ సముద్ర మంథన్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 84,084 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. 2030-31 వరకు దేశాల వారీగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. భారత సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నిల్వలను గుర్తించి దేశీయ ఉత్పత్తిని భారీగా పెంచడమే లక్ష్యంగా గవర్నమెంట్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है और बहुत एम्बिशियस प्रोग्राम है। 84,000 करोड़ रुपीस का प्रोग्राम है। हमारा जो एक्सक्लूसिव इकोनॉमिक जोन है, यानी समुद्र के अंदर जो भारत की जिसके ऊपर राइट्स और प्रिविलेजेस रहती है, उस जोन के अंदर बहुत सारे हाइड्रोकार्बन्स हैं, गैस है, ऑयल है। उसका एक्सप्लोरेशन अगर ठीक से किया जाए तो भारत में बहुत कुछ प्रोडक्शन हम कर सकते हैं। इसी चीज को ध्यान में रखते हुए एक्सप्लोरेशन के लिए और उसके बाद में प्रोडक्शन के लिए बहुत एक कॉम्प्रिहेंसिव प्रोग्राम बनाया गया है जिसका नाम है समुद्र मंथन। इसके दो कंपोनेंट है बड़े। एक है डेटा एक्विजिशन, सीज्मिक डेटा एक्विजिशन। समुद्र में सी बेड के नीचे कहां पर ऑयल मिलने की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज्मिक टेक्नोलॉजीज है मोस्टली। उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है। और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड देन यू गेट द एक्चुअल डेटा वेदर देयर इज ऑयल और गैस अवेलेबल इन दैट पर्टिकुलर पॉइंट और नॉट। और एक बार एक्सप्लोरेशन रेडी होता है, देन प्रोडक्शन प्रोग्राम कैन स्टार्ट इन अ मोर साइंटिफिक वे। इन सब चीजों को ध्यान रखते हुए इस प्रोग्राम को बनाया गया है। बहुत सारी जगह कॉमन इंफ्रास्ट्रक्चर की जरूरत होती है। जैसे मान लो एक्सप्लोरेशन के लिए जो शिप्स जाती है, रिग्स जाती है, उन रिग्स के लिए जेटीज की जरूरत पड़ती है, उनके बंकर की जरूरत पड़ती है, उनके लिए मक जो होता है, जो ड्रिलिंग के टाइम में काम आता है, उसकी जरूरत पड़ती है, उसके मैन्युफैक्चरिंग की। इन सब कॉमन इंफ्रास्ट्रक्चर का भी इस प्रोग्राम में ध्यान दिया गया है। तो पहला कंपोनेंट है ऑफशोर सीज्मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का ये प्रोग्राम है। दूसरा कंपोनेंट है एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीस का प्रोग्राम। दोनों में जैसा आपको समझाया, एक तरीके से एक बहुत ही कॉम्प्रिहेंसिव तरीके से भारत का जो पोटेंशियल है देश का, उस पोटेंशियल को इसमें यूटिलाइज करने का पूरा प्लानिंग है। समुद्र मंथन అసలు సముద్ర మంథన్ అంటే ఏంటి? పురాణాల్లో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదించారు. ఇప్పుడు అదే పేరుతో మోడర్న్ టెక్నాలజీ సహాయంతో సముద్ర గర్భాన్ని అన్వేషించి అక్కడ దాగి ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నిల్వలను వెతికి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది పురాణాల్లోని సముద్ర మథనం కాదు, ఇంధన భద్రత కోసం భారత్ చేపడుతున్న ఆధునిక మిషన్. ఇక ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పని డీప్ సీ డ్రిల్లింగ్. అంటే సముద్రంలో వందల వేల కిలోమీటర్ల లోతుకు వెళ్లి తవ్వకాలు చేపట్టడం. ఇందుకోసం ప్రభుత్వం 43,200 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే సముద్రం అడుగున చమురు ఎక్కడ ఉందో గుర్తించేందుకు సెసమిక్ సర్వేలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 28,534 కోట్ల ఖర్చు చేయనున్నారు. చమురు, గ్యాస్ నిల్వలు గుర్తించిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు అవసరమైన ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10,000 కోట్లు కేటాయించారు.
ఇక ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన పరికరాలు, సర్వీస్ జోన్స్ అభివృద్ధికి మరో 2,000 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఈ ఎక్స్ప్లోరేషన్ మన ఇండియాలోని పలు సముద్ర ప్రాంతాల్లో జరగనుంది. ముఖ్యంగా అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, అండమాన్ బేసిన్ ప్రాంతాల్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నిల్వలను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలు కూడా చేసింది. ఇప్పుడు సెసమిక్ సర్వే, డీప్ సీ డ్రిల్లింగ్ ద్వారా మరింత లోతుగా అన్వేషణ చేపట్టనున్నారు. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో దేశీయంగా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సముద్ర మంథన్ ప్రాజెక్ట్ వల్ల భారత్కు భారీ ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురులో దాదాపు 90% వరకు విదేశాల నుంచి వస్తుంది. ఈ ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఒకవేళ సముద్ర మంథన్ సక్సెస్ అయితే దేశీయంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్స్చేంజ్ దేశంలోనే మిగులుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగినా భారత్పై దాని ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తయితే సామాన్యుడికి కూడా ప్రయోజనం ఉంటుంది. విదేశీ చమురుపై ఆధారపడడం తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగి వాటి ప్రభావం భారత్పై కొంతవరకు తగ్గుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు తగ్గే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదుపులో ఉంటాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సరుకు రవాణా ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. దేశ ఇంధన భద్రత పెరగడమే కాదు, సామాన్యుడి జేబుపై కొంత భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కేవలం చమురు కోసం మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ పరంగాను ఇది భారీ అవకాశాలు తీసుకురానుంది. డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, ఇంజనీరింగ్, ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నికల్ సర్వీసెస్ ఇలా అనేక రంగాలలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో భారతీయ కంపెనీలకు కూడా కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఏర్పడనున్నాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక ఆఫ్షోర్ ఎక్విప్మెంట్స్ను ఇక దేశంలోనే తయారు చేయొచ్చు. దీంతో దేశీయ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పనుల్లో డీప్ సీ డ్రిల్లింగ్ ఒకటి. సముద్ర గర్భంలో వేల మీటర్ల లోతులో భారీ ఒత్తిడి మధ్య తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భారీ పెట్టుబడులు, ఇంటర్నేషనల్ లెవెల్లో స్కిల్ అవసరం. ఒక్కో బావి తవ్వడానికి కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అదే సమయంలో మ్యారిన్ ఎకోసిస్టమ్ దెబ్బతినకుండా, ఆయిల్ లీకేజ్, గ్యాస్ లీకేజ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగకుండా అడ్వాన్స్డ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలి. అయినప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే అమెరికా, నార్వే, బ్రెజిల్, గయానా వంటి దేశాలు ఆఫ్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నాయి. సముద్ర గర్భంలో ఉన్న ఇంధన వనరులను వెతికి తీసి దేశీయ అవసరాలకు తీర్చుకోవడంతో పాటు కొన్ని దేశాలు ఆయిల్, న్యాచురల్ గ్యాస్ను ఎగుమతి చేసి వేల కోట్ల డాలర్లు ఆదాయం కూడా పొందుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా ముందడుగు వేస్తుంది. అంతేకాదు, ఎనర్జీ సెక్టర్లో మరింత స్వయం అభివృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దడంలో సముద్ర మంథన్ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక సముద్ర మంథన్తో పాటు కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పీఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయింపునకు ఆమోదించింది. అలాగే ఖేలో ఇండియా పథకాన్ని మరింత విస్తరించేందుకు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి టాలెంటెడ్ క్రీడాకారులను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మరోవైపు ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కూడా నిధులు మంజూరు చేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ను మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తానికి సముద్ర మంథన్ మిషన్ సక్సెస్ అయితే ఫారెన్ ఆయిల్ ఇంపోర్ట్స్ పై ఆధారపడడం తగ్గడమే కాదు, ఎనర్జీ రంగంలో భారత్ మరింత బలమైన దేశంగా మారే అవకాశం కూడా ఉంది. మరి సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ ఇంధన సంపద నిజంగానే భారత్ భవిష్యత్తును మార్చుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.